శంకర్ లైఫ్ సైన్స్ అకాడమీకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం ఎడ్వర్డ్ జెన్నర్ యొక్క కాంట్రిబ్యూషన్ గురించి నేర్చుకోబోతున్నాం. సో ఇక్కడ మేజర్గా తీసుకుంటే ఇతనికి ఏమని పిలుస్తామంటే ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ అని అంటాం. ఇది మెయిన్ పాయింట్, ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ. ఎందుకోసం అంటే ఇతను స్మాల్ పాక్స్ అగెనిస్ట్గా వ్యాక్సిన్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఓకే, అందుకోసం ఇతని ఫస్ట్ ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ అని చెప్పేసి అంటారు. ఇతను ఏ విధంగా దీన్ని డెవలప్ చేయడం జరిగిందంటే ఇతను ఒకటి అబ్జర్వేషన్ అనమాట. Jenner tested his hypothesis that milkmaid exposed to cowpox were immune to smallpox. సో ఇతను అబ్జర్వేషన్ అనమాట. ఏదైతే కౌపాక్స్కి ఎక్స్పోజ్ అయ్యి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్యాథోజన్ అయినటువంటి స్మాల్ పాక్స్ నుంచి ప్రొటెక్షన్ పొందడం జరిగింది. అందుకోసం ఇతను ఏం చేసిందంటే ఈ కౌపాక్స్ శాంపుల్ తీసుకొని దాన్ని హీట్ కిల్ చేసి దాన్ని వ్యాక్సిన్గా వాడడం జరిగిందన్నమాట. సో ఈ ప్రాసెస్కు ఒక నేమ్ పెట్టిన అదే ఏంటిది వ్యాక్సినేషన్ అనే ప్రాసెస్ను చేయడం జరిగింది. అంటే కిల్ చేసి ఆ కౌపాక్స్ శాంపుల్ కిల్ చేసి దాన్ని హెల్తీ ఇండివిజువల్కి ఇచ్చి వాళ్ళకు స్మాల్ పాక్స్ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ ప్రాసెస్ని వ్యాక్సినేషన్ అనడం జరిగింది. ఓకే, ఇతను ఫస్ట్ ఎక్కడ ఎవరికి దీన్ని ఇంజెక్ట్ చేసిందంటే 8 years ఓల్డ్ అబ్బాయి, ఆ పేరు జేమ్స్ ఫిలిప్స్ అనే అబ్బాయికి ఇంజెక్ట్ చేయడం జరిగింది. అతను స్మాల్ పాక్స్ నుంచి ప్రొటెక్షన్ కూడా పొందడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం మేజర్గా దీంట్లో ఇంకొక క్వశ్చన్ తీసుకుంటే అదేంటంటే వ్యాక్సిన్. వ్యాక్సిన్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. అదేంది అంటే లాటిన్ లోపల వ్యాక అంటే కౌ అనే అర్థం. సో ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఎడ్వర్డ్ జెన్నర్ డెవలప్ చేసిండో, ఏది కౌపాక్స్ నుంచి స్మాల్ పాక్స్కు వ్యాక్సిన్ డెవలప్ చేసిండో దాన్ని హానర్ చేస్తూ లూయిస్ ప్యాచర్ అనే సైంటిస్ట్ ఫస్ట్ వర్డ్ యూజ్ చేశాడు. ఏది వ్యాక్సిన్ అనే వర్డ్ని ఫస్ట్ యూజ్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే లూయిస్ ప్యాచర్. ఓకే, ఇది ఎక్కడి నుంచి తీసుకోబడిందంటే లాటిన్ నుంచి. లాటిన్ లోపల వ్యాకాకు మీనింగ్ ఏంటంటే కౌ. సో ఇదన్నమాట. సో ఇదే మన మేజర్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి ఎడ్వర్డ్ జెన్నర్ది ఒకటి ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ. ఇతను స్మాల్ పాక్స్కు అగెనిస్ట్గా వ్యాక్సిన్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. వ్యాక్సినేషన్ అనే టర్మ్ని కూడా యూజ్ చేసింది ఎడ్వర్డ్ జెన్నర్. ఓకే, ఫస్ట్ ఎవరికి ఇచ్చిందంటే 80 years ఓల్డ్ అబ్బాయి, నేమ్స్ జేమ్స్ ఫిలిప్స్ అనేది. ఇది మెయిన్గా. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి.